హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూడకుండానే ఒక లైక్ ఇచ్చుకోండి. ఎందుకంటారా, చాలా చాలా స్పెషల్ వీడియో, మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి ఇందులో. మల్టీపర్పస్ ప్యాక్, హెయిర్ ప్యాక్. ఎస్, ఈ ఒక్క ప్యాక్ ఇలా ట్రై చేసి మీ హెయిర్కి మీరు అప్లై చేయండి. నన్ను పొగడకుండా, అప్రిషియేట్ చేయకుండా మాత్రం మీరు ఉండలేరు. అండ్ అన్నిటికంటే స్పెషల్ ఏంటి తెలుసా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన గార్డెన్లో దొరికే ఐటమ్స్తోనే మన హెయిర్ని లాంగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్గా మనం మార్చుకోవచ్చు. ఈ ప్యాక్ మెన్ ఉమెన్ ఇద్దరు యూస్ చేయొచ్చు, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. అండ్ మీ బాడీలో ఎంత హీట్ ఉన్నా సరే మొత్తం కూడా అవుట్ అయిపోయిందండి. ఈ ప్యాక్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అండ్ మెయిన్ గ్రే హెయిర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో, వైట్ హెయిర్తో ప్రాబ్లం అవుతుందో, మీరు కెమికల్ ట్రీటెడ్ అంటే డైస్ అని, తర్వాత హెన్నా పౌడర్స్ అని, మార్కెట్లో దొరికే అన్ని రకాల పౌడర్స్ అనేది కొంచెం కెమికల్ ఉంటుంది, కొంచెం ఏమో డూప్లికేట్ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టచ్చు ఈ ప్యాక్ ద్వారా. దీనికి కావాల్సింది ఏంటంటే, మనకి న్యాచురల్గా హెన్నా లీఫ్ అనేది మనకు కావాలి. గోరింటాకు మన గార్డెన్లోనే ఉంటుంది. మనకి సిటీలో కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు, లేదా విలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చుకోండి. కాబట్టి హెయిర్కి కలర్ అవ్వడమే కాదండి, న్యాచురల్గా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది నేను అప్లై చేసుకుని నాకు బాగుండి తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చెప్తున్న మాట. అండ్ హెయిర్ సిల్కీగా, షైనీగా, ఒక రకమైన బ్రౌన్ కలర్, అసలు ఎక్సలెంట్ అండి బాబు. మీరు ట్రై చేయండి నా మాటిని. ఇదంతా ఒక క్రియేటివిటీ. ఇన్నాళ్ళు ఈ క్రియేటివిటీ అంతా ఏమైపోయింది నాలో అని నాకే అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా నూపూర్ హెన్నా అని, తర్వాత హనూస్ హెన్నా అని ఇట్లా డబ్బులు వేస్ట్ చేసుకుంటానే ఉంటాను. మార్కెట్లో దొరికే హెన్నా పౌడర్స్ తెచ్చుకుంటాను. నాకు అవైలబుల్గా ఉన్నా సరే నా మైండ్కి తట్టలేదండి ఎప్పుడు కూడా. ఈసారి నాకు ఎందుకు అనిపించింది, ఎందుకు మనీ వేస్ట్, ఇప్పుడు ఇలా న్యాచురల్గా హెయిర్ ప్యాక్ వేసుకుందాం అని అనుకుంటున్నా. నాలో ఉన్న క్రియేటివిటీని మీకు కూడా షేర్ చేయాలని ఈ వీడియో తీస్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, మెయిన్ మనకి హెన్నా మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కావాలి కదా, అంటే హెయిర్ కాబట్టి నేనేం చేశానంటే, ఇవన్నీ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతాయి కదా, అందుకని నేను ఇట్లా ఈ వాటర్ ప్రిపేర్ చేసుకున్నా. ఈ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలంటే, మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ కలోంజీ అంటే నల్ల జీలకర్ర అంటారు కదా, నల్ల జీలకర్ర అని చెప్పినా సరే మార్కెట్లో దొరికిద్ది, అది 1 స్పూను. తర్వాత ఆమ్లా, ఉసిరికాయలు, రాతి ఉసిరి అంటారు కదా, అవి నేను ఏం చేస్తానంటే, అవి దొరికినప్పుడే నేను మార్కెట్ నుంచి ఎక్కువగా పర్చేస్ చేసి వాటిని కట్ చేసి ముక్కలుగా కోసి ఎండబెట్టి డ్రై చేసుకుంటానండి. ఎందుకంటే నేను ఇవన్నీ కూడా నేను ఛానల్ పెట్టకముందు కూడా నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట ఇదంతా. అందుకని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇదంతా నాకు నాలెడ్జ్ ఉండే చేస్తున్నానండి, నేనేమి తెలియకుండా ఇవేం చేయట్లేదు. కూడా ఇయర్స్ నుంచి కూడా నేను యూజ్ చేస్తున్నాను. నా హెయిర్ చాలా బాగుంది. మనకేమన్నా హెల్త్ ఇష్యూ ఉండి, డిప్రెషన్లో ఉండి, ఏ ప్రాబ్లం గురించి అయినా కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాము అంటే అది ఆటోమేటిక్గా హెయిర్ లాస్ అయ్యిద్ది. ఇంకా మనం ఎన్ని ప్యాక్లు వేసినా, ఎన్ని రకాలు పెట్టినా ఆ హెయిర్ అనేది మాత్రం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు. సో అవన్నీ ఉన్న వాళ్ళు ఈ ప్యాక్ ట్రై చేసి నేను చెప్పిన తర్వాత మళ్ళీ అవ్వలేదు అనుకోకండి. ఎందుకంటే నేను అది కూడా చెప్తా. నేను 1 ఇయర్ నుంచి నేను అట్లాగే ఇవన్నీ పట్టించుకోకుండా ఉన్నాను. కాబట్టి నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అయింది, హెయిర్ అనేది డ్యామేజ్ అయింది. ఇప్పుడిప్పుడే నేను రియలైజ్ అయ్యి, లేదు కేర్ తీసుకోవాలి, అట్లా ఉంటే ఎలాగా, ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ అనేది కామనే కదా అని నేను లైట్ తీసుకున్నాను. సో మీరు కూడా అలాగే ఉండండి. ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి ట్రై చేయండి, ఓకేనా? ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. టెన్షన్ తీసుకున్నారంటే చాలా డ్యామేజ్ అవుతారు. నా విషయంలో అదే జరిగింది. సో అవి మొత్తం కూడా మీకు ఇంకా బాగుండాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, కరివేపాకు, మీకు బ్రింగ్రాస్ దొరికితే గుంటగర్ల ఆకు అంటారు కదా, అది కూడా ఆ వాటర్లో వేసి మరిగించండి. ఆ వాటర్లో
ఎంత బాగా మరిగిస్తే నేను ఇక్కడ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. అది 1/2 లీటర్ గ్లాస్ అనమాట. 1/2 లీటర్ గ్లాస్లో నేను ఇవన్నీ వేసి అవి కొంచెం పావు అయ్యే వరకు బాగా మరిగించాను అనమాట. అంటే వీటిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అంతా కూడా వాటర్లోకి దిగాలి మనకి. సో అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ కొంచెం కూల్ అయిన తర్వాత నేను హెన్నాలో వేసి నేను మిక్సీ పట్టాను అనమాట. చల్లారిపోవాలి వాటర్ మొత్తం. సో గోరింటాకు తీసుకొచ్చి వాటర్లో మంచిగా వాష్ చేసి, ఎందుకంటే చాలా డస్ట్ ఉందండి దాని మీద, రోడ్డు పక్కనే ఉంటాయి కాబట్టి డస్ట్ పడే ఛాన్సెస్ ఉంది మనకి తలకి. కాబట్టి అలా మళ్ళీ డస్ట్ అది ఉంటే హెయిర్ అనేది పొల్యూషన్ అయ్యిద్ది కాబట్టి హెన్నాని క్లీన్ చేయాలి డెఫినెట్గా. అలా వాటర్లో వేసి ఒకసారి కడిగాను. దాని తర్వాత బీట్రూట్ పీల్ చేసుకుని బీట్రూట్ని దానిపైన స్కిన్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత మందార పువ్వులు, ఒంటి రెక్క మందారం, రెడ్ మందారం ఉంటాయి కదా హెయిర్ గ్రోత్కి, అదే బాగా యూజ్ అయ్యిద్ది. సో అలాంటి మందారం తీసుకుని మొత్తం గ్రైండ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, అసలు మిక్సీ గిన్నెలో నుంచి తీస్తేనే చెయ్యి మొత్తం రెడ్గా అయిపోయింది. అలాంటిది మీకు గ్రే హెయిర్ 100% కవర్ అయ్యిద్ది. 100% కవరేజ్ అనమాట. దీని తర్వాత ఇండిగో అప్లై చేయండి. న్యాచురల్ బ్లాక్ హెయిర్ కలర్ అనేది మీ హెయిర్కి ఉంటుంది. ఇండిగో ఎలా మిక్స్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఒరిజినల్ ఇండిగో ఏంటి అనేది కూడా నా ఛానల్లో వీడియో ఉంది. మీరు అందులోకి వెళ్ళి ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆ వీడియో లింక్. అండ్ ఇది ఆకు మాకు దొరకదు, ఈ తలనొప్పి అంతా మాకు ఎందుకు అనుకుంటారా, నా ఛానల్లోనే నూపూర్ హెన్నా ఎలా మిక్స్ చేయాలి లేదా అనూస్ హెన్నా ఎలా మిక్స్ చేయాలి అనేది వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్స్ ఫర్